దేవుడు తన ప్రణాళికతో మనల్ని ఆకర్షించి ఆయన యొద్దకు మనల్ని నడిపిస్తే ఆయన ఉత్తగా ఏదో పని బాట లేకుండా పిలిచినట్టు కాదు. ఆయనకి ఒక ఫ్రీ ప్లాన్ అంటారు దాన్ని, ఒక గొప్ప సంకల్పం, అనాది సంకల్పం. నువ్వు రావాలి, నీతో ఆయన మాట్లాడాలి, ఆ మాటలను నీ జీవితంలో నెరవేర్చాలి, నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకొని ఆయనని నడిపిస్తామని అర్థం. యేసయ్య ఉందని నమ్ముతున్నారు మీరు, నమ్మకుండా ఇక్కడ ఎవరు రారు. స్తోత్రం చెప్పండి. ఆయన వస్తారు, కొంతమంది వస్తారు. ఎవరిని బట్టి వస్తారు? అయ్యగారి కోసం వస్తారు, అమ్మగారి కోసం వస్తారు, బంధువుల కోసం వస్తారు. కానీ దేవుని సన్నిధికి యేసయ్య కోసం రావాలి. యేసయ్య కోసం వస్తే ఆ యేసయ్య ఆయనతో కలిసి మనం జీవించినట్లు మనం నడిపిస్తారని చెప్పారు. ఒక్కొక్కసారి ఒక ఎత్తైన కొండ మీద, ఆ కొండ అంత ఆశామాష కాదు, తోటప్పుడు ఆ కొండ ఎత్తైన కొండ మీద నుండి ఆయన అంతికి వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, స్వస్థపరిచేవాడే దిగొచ్చింది, రోగులు ఆగుతారు. మేలు చేసేవాడు దిగొస్తే మరి బాధల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటారు కదా. మరి ఈ రెండు కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని రోజుల నుంచి కాలాడుతున్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ దిగుల్లో ఉన్నారు, ఏ చిక్కుల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు. కానీ యేసయ్య దిగిరాంకలోని ఆయనను జనసమూహం, బహుజన సమూహం ఆయనను వెంబడించడం ప్రారంభించిందంట. ఆయన వెంబడించే ఒక ఉన్నతమైన దర్శనాన్ని, కృపను గొప్ప సమూహం పొందుకుందంట.